أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وما هم بضارين به من أحد إلا بإذن الله ويتعلمون ما يضرهم ولا ينفعهم ولقد علموا لمن اشتراه ما له في الآخرة من خلاق ولبئس ما شروا به أنفسهم لو كانوا يعلمون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మన అందరి జీవితాలలో శాంతిని, సమాధానాన్ని, శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథమైనటువంటి, మన అందరి సృష్టికర్త ప్రభు అల్లాహ్ పంపినటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 103వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పట్టించడం జరిగింది. దీని తెలుగు అనువాదం: వారు భార్యాభర్తలను వేరు చేసే విద్యను ఆ దూతల వద్ద నేర్చుకునేవారు, కానీ అల్లాహ్ అనుమతి లేకుండా వారు ఈ విద్య ద్వారా ఎవరికి ఏ మాత్రం కూడా హాని కలిగించరు. వారు ఏదైతే నేర్చుకున్నారో అది వారికి నష్టం కలిగించేది తప్ప లాభం కలిగించేది ఎంత మాత్రం కూడా కాదు. సోదరులారా, మరి ఈ విషయాన్ని గురించి మనము గత కొద్ది రోజులుగా వింటున్నాము. మరి ఆ దూతల వద్ద వారు భార్యాభర్తలను వేరు చేసే విద్యను నేర్చుకుని ఈ విధంగా కుటుంబాలలో కలహాలను రేపేవారు. అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే సోదరులారా, ఇప్పుడు మనము చదివినటువంటి వాక్యాల్లో మనకు కనిపించినటువంటి ప్రధానమైన వాక్యము, మరి అల్లాహ్ అనుమతి లేకుండా, అంటే ఆ దైవం యొక్క అనుమతి లేకుండా వారు ఎవరికి కూడా ఏ మాత్రం కూడా హాని కలిగించలేరు. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, దైవం ఏదైతే తలుస్తాడో అది మాత్రమే జరుగుతుంది తప్ప మనిషి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏ విధమైనటువంటి విధానాన్ని అవలంబించినా, ఒకరికి మంచి చేయాలన్నా లేక ఒకరికి నష్టం చేయాలన్నా కూడా అది ఏమాత్రం కూడా సాధ్యం కాదు, ఏదైతే ఆయన తలుస్తాడో. ఇది విశ్వాసంలో ప్రధానమైనటువంటి భాగం అన్నమాట. అయితే మనకు ఈ విషయం పట్ల సరైన అవగాహన లేని కారణంగా మనం ఏం భావిస్తుంటాము, పలానా వ్యక్తి నాకు నష్టం చేసేసాడని, లేకపోతే పలానా వాని వలన నాకు లాభం వచ్చేసిందని, పలానా వాని దగ్గరికి వెళ్తే నా కష్టాలన్నీ కూడా పోయాయని, నా సమస్యలన్నీ కూడా తీరిపోయాయని, ఈ విధంగా మనిషి ఈ రోజున భావించి ఆ దైవానికి సాటి కల్పించడము ఈ రోజున మనిషి చేస్తున్నాడు. అయితే సోదరులారా, ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, మంచి అయినా చెడు అయినా దైవం తరపు నుండి మాత్రమే అది వస్తుంది. ఆయన తలిస్తే ఎవరి ద్వారానైనా కూడా హాని చేయించగలడు. చిన్న సూది ద్వారా ఆయన మనిషి ప్రాణాలు తీయగలడు. ఆయన తలిస్తే చీమ ద్వారా కూడా మనకు సహాయం చేయగలడు. దోమ ద్వారా మనకు నష్టాన్ని కలిగించగలడు. దోమకాటుతో ఎంతమంది చనిపోతున్నారు చూడండి ఈ రోజున. కాబట్టి సోదరులారా, ఆయన నష్టాన్ని కలిగించాలని అనుకుంటే ఎవరు కూడా ఆపేది లేదు. ఆయన ఏదైనా మనకు లాభాన్ని చేకూర్చాలని అనుకుంటే దాన్ని ఆపేది కూడా ఎవరు కూడా లేరు. కాబట్టి మంచి అయినా చెడైనా దైవం తరపు నుండి మాత్రమే వస్తుంది. ఇది ప్రధానంగా ప్రతి మనిషి కూడా ఈ విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. అంతేకాదు, ఏదైనా కూడా ఆయన అనుమతి లేకుండా ఆకైనా కూడా రాలదు. ఈ విషయాన్ని గురించి మనము చాలా స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు: అల్లజీ ఖలక కుల్ల షయ్యిన్ వ ఖద్దరహు తక్దీరా. సమస్తాన్ని కూడా సృష్టించి తద్వారా దాని విధి నిర్ణయాన్ని చేసిన వాడు ఆయనే. ప్రతి మనిషికి కూడా విధి నిర్ణయం చేశాడు. దానిని మనం తలరాత అంటుంటాం. ప్రతి మనిషికి కూడా ఆయన చేశాడు. కాబట్టి మనకు ఏదైతే ఆయన మన అదృష్టంలో రాశాడో అది తప్పించి మనకు ఏది కూడా జరగదు. మనము ఊరికే ప్రాకులాడుతుంటాం ఇక్కడ, కానీ మన అదృష్టంలో ఏదైతే రాసి పెట్టాడో తప్ప అది మాత్రమే మనకు దక్కుతుంది తప్ప
అది మనం అదృష్టంలో లేకపోతే మనం ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది మనకు ఎంత మాత్రం కూడా దరిచేరదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, మనిషి యొక్క అదృష్టము అంటే దైవం యొక్క విధి నిర్ణయము మరియు మనిషి చేసే ప్రార్థనలు, ఈ రెండూ కూడా ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి. అంటే దైవం నిర్ణయించినటువంటి విధి నిర్ణయాన్ని మార్చేది ఏదైనా ఉంది అంటే అది మన యొక్క విశ్వాసము, మన యొక్క ప్రార్థన. మన ప్రార్థనల ద్వారా దైవము తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. ఎందువలనంటే ఆయనకు ఎవరు కూడా బలవంతం పెట్టలేరు. ఏమంటే ఒకసారి ఆయన తలరాత రాసేసాడు కదా, ఆయన మార్చలేడు అనేది కాదు సోదరులారా, ఆయన చేతిలో ఉన్నటువంటి విషయం అది. తలిస్తే ఆయన ఏదైనా చేయగలడు, ఆయన రాసింది ఆయనే మార్చగలడు. కాబట్టి మనిషి చేసే ప్రార్థన ఎంతగా అతను మరి నిష్కల్మషమైనటువంటి నిస్వార్థమైనటువంటి మనస్సుతోటి చిత్తశుద్ధితో కూడినటువంటి విశ్వాసంతో అతను ప్రార్థన చేస్తుంటాడో మరి ఆ ప్రార్థన అతని తలరాతను కూడా మారుస్తుంది, అతని తలరాతను మార్చేలాగా చేస్తుంది. కాబట్టి ప్రార్థన ద్వారా మనిషి ఆ యొక్క సాఫల్యాన్ని సాధిస్తాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి సోదరులారా, దైవము ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, మా అసాబక మిన్ హసనతిన్ ఫమిన్ అల్లా వమా అసాబక మిన్ సయ్యతిన్ ఫమిన్ నఫ్సిక. ఓ మనిషి, నీకు ఏ మంచి జరిగినా అది అల్లాహ్ తరపు నుండి వచ్చినటువంటి అనుగ్రహమే అంటున్నాడు. ఇక్కడ మనం భావిస్తుంటాము మనము చేసిన పనుల వలన లేకపోతే మనము చేసినటువంటి కృషి వలన మనకు ఇవన్నీ కూడా లభించేస్తున్నాయి. మన పేరు, మన గౌరవము, ఈ హోదాలు, ఈ దర్పాలు ఇవన్నీ కూడా మనము చేస్తున్నటువంటి పనుల యొక్క ఫలితమే. నా జ్ఞానం ఆధారంగా, నా శక్తి సామర్థ్యాల ఆధారంగా ఈ సాధించేశాను నేనని చెప్పి మనిషి ఈ రోజున వెర్రవెగుతూ ఉంటాడు. కానీ దైవం ఇక్కడ చెప్తున్నాడు, నీకు ఏ అనుగ్రహం కలిగినా అది నేను ఇచ్చినటువంటి ఫలితం అంటున్నాడు. కాబట్టి అయితే ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అదేమిటంటే వమా అసాబక మిన్ సయ్యతిన్ ఫమిన్ నఫ్సిక. మరి నీకు ఏది చెడు జరిగినా కూడా దాని కారణము నువ్వే అవుతావు. ప్రసాదించేది ఆయనే, కానీ మనము కారణం అవుతాము. ఉదాహరణకు చూడండి, ఈ రోజున మన సృష్టి అంతా కూడా అసమతుల్యతతో నిండిపోయింది, అంటే సమతుల్యత కోల్పోయింది. మరి దీనికి కారణం ఏమిటి? మనిషి తన మనుగడ కోసము స్వార్థంతో అడవులను అన్నింటినీ కూడా కొట్టివేసి అక్కడ అన్నిటి కూడా ఫ్యాక్టరీలను నిర్మించేసి ఈ రోజున ఏం చేశాడు? ఈ రోజున మనిషి సృష్టి యొక్క సమతుల్యతను దెబ్బతీసేశాడు. తద్వారా ఈ విధమైనటువంటి వాయువులు, విషవాయువులు అన్నీ కూడా పెరిగిపోయి ఓజోను పొరకు పెద్ద రంధ్రం కూడా ఏర్పడింది. ఓజోను పొర ఏంటంటే మనకు పైనుండి సూర్యుని నుండి ఒక భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి కిరణాలు మనకు తాకకుండా రక్షించే ఏర్పాటు అనమాట. దైవం మనకు ఒక ఏర్పాటు చేశాడు, దానినే ఓజోన్ పొర అంటారు. అది కొన్ని కిలోమీటర్ల మేర అది రంధ్రం పడిపోయింది. తద్వారా సూర్యుని నుండి అతి నీలలోహిత కిరణాలు మనిషిని తాకి ప్రమాదాన్ని సృష్టిస్తాయి. దీనికి ఎవరు కారణము? మనిషే. మనిషి చెట్లను కొట్టేసి ఎక్కడ పడితే అక్కడ సిమెంటుమయం చేసేసి ఈ రోజున మనిషి ఏం చేశాడు? సృష్టి యొక్క సమతుల్యతను దెబ్బతీశాడు. తద్వారా కలిగే ప్రమాదము మనిషి అనుభవిస్తున్నాడు కదా ఈ రోజున. ఈ విధంగా తన చెడుకు మనిషి మాత్రమే కారణమవుతున్నాడు. అందుకనే ఇక్కడ అల్లాహ్ దైవం చెప్తున్నాడు, నీకు ఏది మంచి జరిగినా అది నేను ఇచ్చే అనుగ్రహమే. మరి నీకు ఏదైనా చెడు జరిగితే దానికి కారణం నువ్వే అంటున్నాడు. ఇచ్చేది ఆయనే, కానీ దానికి కారణం మనం అవుతున్నాం అనమాట. కాబట్టి సోదరులారా, ఒక విశ్వాసి యొక్క విశ్వాసం ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది అంటే వాళ్ళ ఖద్ర ఖైరిహి షర్రిహి మినల్లాహ్, మంచి అయినా చెడు అయినా దైవం తరపు నుండి వచ్చినదే అని మనిషి విశ్వాసం ఉంచడం, ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఒకవేళ ఈ విశ్వాసం అతనికి లేదనుకోండి, ప్రతి మనిషి దగ్గరికి కూడా తనలాంటి బలహీనమైనటువంటి మానవుల దగ్గరికి వెళ్ళి అతను చేతులు చాస్తుంటాడు, తన యొక్క శిరస్సును వాళ్ళ ముందు ఉంచుతూ ఉంటాడు. ఎందుకు? వీరి ద్వారా నాకు లాభం కలుగుతుందో లేకపోతే నష్టం కలుగుతుందో అని అతను భావించడం వలన. కానీ మరి విశ్వాసి లేదు, మంచి అయినా చెడు అయినా నాకు అల్లాహ్ తరపు నుండే, ఆ సృష్టికర్త తరపు నుండే వస్తుంది అని మనిషి భావించాడు అనుకోండి, తన సాటి మనుషుల ముందు అతను చేయి చాపడు, తన సాటి మనుషుల ముందు తన తలను వంచడు. కాబట్టి ఇక్కడ అల్లాహ్ చెప్పే విషయం ఏమిటంటే, నీకు మంచి అయినా చెడైనా అది అల్లాహ్ తరపు నుండి వచ్చినటువంటి అనుగ్రహమే, జాగ్రత్త అని ఇక్కడ చెప్పడం జరిగింది.
మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, మరి మీ స్వర్గమైన మీ నరకమైన మీకు ముందే నిర్ణయించబడి ఉన్నది అని చెప్పగానే శిష్యులు ప్రశ్నించడం జరిగింది, ఓ ప్రవక్త, మరి మా స్వర్గం ఏమిటో మా నరకం ఏమిటో, అంటే మేము ఎందులోకి వెళ్తామో మాకు ముందే నిర్ణయం అయిపోయింది కదా, మరి మేము అమలు ఎందుకు చేయాలి? ఆల్రెడీ మా యొక్క అదృష్టంలో అది రాయబడి ఉన్నది కదా, మరి మేము అమలు చేయవలసిన అవసరం ఏమున్నది? ఎవరికి ఏ అదృష్టం, తన అదృష్టం ఏది రాయబడి ఉంటే అదే పొందుతాడు కదా. ఉదాహరణకు ఒక వ్యక్తికి స్వర్గం రాయబడి ఉంది అనుకోండి, స్వర్గాన్ని పొందుతాడు. నరకం రాయబడి ఉన్నది, నరకంలోనికి పోతాడు. ఇక మనిషి చేసే పనులే ఉన్నాయి ఇక్కడ అని ప్రశ్నించగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. చూడండి ఎంత ముఖ్యమైనటువంటి ప్రశ్న. ప్రవక్త ఏం చెప్పారంటే, మరి ఎవరికి కూడా ఏది కూడా తెలియదు, ఏది రాయబడి ఉన్నదో, స్వర్గం రాయబడి ఉన్నదో నరకం రాయబడి ఉన్నదో ఎవరికి కూడా తెలియదు కదా. కాబట్టి ఎవరికి ఏదైతే రాయబడి ఉన్నదో ఆ పనులు, ఆ మంచి పనులు చేసే బుద్ధి అతనికి కలుగుతుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి స్వర్గం రాయబడి ఉన్నదో నరకం రాయబడి ఉన్నదో తెలీదు. స్వర్గం రాయబడి ఉన్నది అతను భావించాడు అనుకోండి, దానికి తగ్గ పనులు అతను చేస్తుంటాడు, మంచి చేస్తుంటాడు, సమాజానికి మంచి మేలు చేస్తుంటాడు, దైవాన్ని ఆరాధిస్తూ ఉంటాడు, నైతికబద్ధమైనటువంటి జీవితం గడుపుతాడు. ఈ విధంగా అతనికి ఏదైతే రాయబడి ఉన్నదో ఆ పనులు చేసే బుద్ధి అతనికి కలుగుతుంది. లేదు ఒక వ్యక్తి లేదు నేను ఎలాగో నరకానికి పోతానని భావించాడు అనుకోండి, దానికి తగ్గ పనులు అతను చేస్తుంటాడు. కాబట్టి ఏది రాయబడి ఉన్నదో ఎవరికి ఏది కూడా తెలియదు. కాబట్టి మనము మంచిని ఊహించాలి. మంచిని ఊహించడము, మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండడము విశ్వాసంలో ఒక భాగం అని ప్రవక్త వారు చెప్పారు. కాబట్టి ప్రతి మనిషి కూడా నాకు మంచి జరుగుతున్నది, నేను మరణం తర్వాత స్వర్గానికి వెళ్తాను, నేను మంచిగా ఉండాలి అని ఎప్పుడైతే మంచి ఆలోచనలు కలిగించుకుంటాడో అప్పుడు మంచి చేసే బుద్ధి అతనికి లభిస్తుంది. అలా కాదు నేను నరకానికి పోయేవాడిని, నేను ఇక్కడ మంచి పనులు చేస్తే ఏంటి ప్రయోజనము అని భావించాడు అనుకోండి, ఆ చెడ్డ పనులు చేసే బుద్ధి అతను కలుగుతుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా నేను మంచిగా ఉండాలి, నేను సమాజం పట్ల నా బాధ్యతను నేను వహించాలి, తల్లిదండ్రుల పట్ల నా బాధ్యతను వహించాలి, ఈ విధమైనటువంటి మంచి ఆలోచనలు ఎప్పుడైతే కలిగించుకుంటాడో అతనికి మంచి చేసే బుద్ధి లభిస్తుంది. తద్వారా అతను మంచిని చేస్తూ స్వర్గాన్ని పొందుతాడు. ఇదే విషయాన్ని ప్రవక్త వారు చెప్పడం జరిగింది, మీరు పనులు చేస్తూ ఉండండి, మంచి పనులు చేస్తూ ఉండండి, మీరు స్వర్గానికి వెళ్తారు. లేదు నా అదృష్టంలో నరకం రాయబడి ఉన్నదని భావించారు అనుకోండి, ఆ నరకానికి తీసుకుని పోయే బుద్ధులే అతను కలుగుతాయి. తద్వారా చెడు మార్గంలో అతను ప్రయాణం చేస్తూ ఉంటాడు. మరి ప్రవక్త ముహమ్మద్ వారు ఒక సందర్భంలో చెప్పారు, మరి ఒక వ్యక్తి ఉంటాడు, మరి చాలా మంచి పనులు చేస్తుంటాడు, మరి దైవాన్ని కూడా ఆరాధిస్తుంటాడు, మరి సమాజాన్ని కూడా అతను సమాజం యొక్క బాగోగులు చూస్తుంటాడు. మరి ఇంత మంచి వ్యక్తి, అతనికి స్వర్గానికి మధ్య ఒక అడుగు దూరం మాత్రం మిగిలిపోయి ఉంటుంది. ఇక అతను స్వర్గానికి వెళ్ళిపోతాడు అన్న పరిస్థితుల్లో అతని అదృష్టం మారిపోతుంది. తద్వారా అతను చెడు పనులు చేయడం మొదలు పెడతాడు. తద్వారా అతను స్వర్గానికి దూరంగా వెళ్ళిపోయి నరకంలో పోవడం జరుగుతుంది. మరి ఇంకొక వ్యక్తి ఉంటాడు, చాలా చెడ్డ వ్యక్తి, ఎప్పుడు చెడు పనులు చేస్తుంటాడు, కానీ అతనికి నరకానికి మధ్య ఇంకొక అడుగు దూరం, అతను చనిపోతే నరకానికి పోయేవాడే, కానీ అతని అదృష్టం మారిపోతుంది. దైవము అతని మనసును విప్పుతాడు, అతను మంచివానిగా మారతాడు, మంచి పనులు చేస్తూ స్వర్గంలో ప్రవేశిస్తాడు. కాబట్టి సోదరులారా, ఒక వ్యక్తి మంచివాడు మరణించే వరకు కూడా మంచిగానే ఉంటాడు అని ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా ఒక వ్యక్తి చెడ్డవాడు మరణించే వరకు కూడా చెడ్డగానే ఉంటాడు అని కూడా ఎక్కడ కూడా లేదు. కాబట్టి మన మరణం అనేది విశ్వాస స్థితిలో ఉండాలి. అందుకని అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం చెప్తున్నాడు, వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్, ఓ విశ్వాసులారా మీ మరణము విశ్వాస స్థితిలో ఉండాలి సుమా. కాబట్టి చివరి శ్వాస వరకు కూడా మీరు విశ్వాస స్థితిలో ఉండాలి. దైవం ఒక్కడే అన్న విశ్వాసాన్ని కలిగి ఉండే స్థితిలోనే మీ మరణం రావాలి. కాబట్టి మరణించే వరకు కూడా మనము ఎవరికి కూడా ఏది కూడా మనం చెప్పలేము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ఆయన శిష్యుని ఉద్దేశించి ఈ విధంగా చెప్తున్నారు, ఓ అబ్బాయి నువ్వు జ్ఞాపకం పెట్టుకో, అనుక్షణం కూడా జ్ఞాపకం పెట్టుకో, అదేమిటంటే దైవం ఒక్కరిని మాత్రమే నువ్వు వేడుకో, నీ యొక్క ప్రార్థనను ఆలకించేవాడు ఆయన ఒక్కడు మాత్రమే. నీకు ఏ చిన్న కష్టం కలిగినా నీవు ఆయనను మాత్రమే వేడుకో, ఆయన మార్గాలను విప్పుతాడు. మనుషుల ద్వారా లేకపోతే మన నాయకుల ద్వారా ఆయన సహాయాన్ని కలిగిస్తాడు. ఆయన పైనుండి దిగి వచ్చి మనిషిని ఆదుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన మన సాటి
మనుషుల యొక్క మనస్సులో మనకు సహాయం చేయాలి అన్న కోరికను పుట్టిస్తాడు. తద్వారా వారు వచ్చి మనకు సహాయం చేస్తారు. ఇదేంటంటే దేవుణ్ణి అడగమంటున్నారు, ఆయన వచ్చి ఏమైనా సహాయం చేస్తాడంటే ఆయన చేయిస్తాడండి సహాయం. ఆయన పైనుండి దిగి వచ్చి చేయవలసిన అవసరం ఆయనకి ఏమి కూడా లేదు. కాబట్టి ఆయన తాను తలచిన వారి ద్వారా మనకు సహాయం చేయిస్తాడు. కాబట్టి అడిగేది మనము ఆయన్ని మాత్రమే అడగాలి. మన సాటి మనుషుల ముందు మన చేయి చాపకూడదు. మన సాటి మనుషుల ముందు మనము మన తలను వంచి వాళ్ళకు దేహి అని చెప్పేసి మనం వాళ్ళకు ప్రాధేయపడకూడదు. అడిగేది కేవలం సృష్టికర్త అయినటువంటి దైవాన్ని మాత్రమే అడగాలి. ఆయన తలిస్తే ఎవరి ద్వారానైనా ముఖ్యమంత్రి మన కళ్ళ ముందు వచ్చి మనకు సహాయం చేస్తాడు, లేకపోతే ప్రధానమంత్రి మన ఇంటి ముందుకు వచ్చి మనకు సహాయం చేస్తాడు. చేయించేవాడు ఆయన. కాబట్టి మనము చేయించేవాడిని అడగాలి తప్పించి చేసేవాడిని అడగకూడదు. అందుకని ప్రవక్త వారు చెప్పారు, నీవు అల్లా ధర్మాన్ని కాపాడుతుండు, దైవ ధర్మాన్ని కాపాడుతుండు, ఆయన హద్దులను పరిరక్షిస్తూ ఉండు, నీవు దేవుణ్ణి నీ కళ్ళ ముందు చూస్తావు. అంటే అర్థం ఏమిటి? ఆయన సాటి మనుషుల ద్వారా మనకు సహాయం చేస్తాడు, తద్వారా ఆయన సహాయం చేసినట్టే కదా. కానీ మనిషి ఏమనుకుంటాడు, ఇక్కడ అడుగు ముందుకు వేసి సహాయం చేసిన వ్యక్తిని అతను దేవునితో సమానంగా భావించేసి అతన్ని ఆరాధించడం మొదలు పెడుతుంటాడు. చూడండి మనిషి అంత అమాయకుడు. ఏ విధంగా ఉందంటే చూడండి, ఒక వ్యక్తి పెన్ అవసరమయ్యి ఒక వ్యక్తిని పెన్ను అడిగాడు. పెన్న ద్వారా రాసేసి అతను ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలపకుండా పెన్నకి కృతజ్ఞతలు తెలిపితే ఎంత అవివేకంగా ఉంటుంది. పెన్నను పట్టుకుని నువ్వు చాలా నాకు సహాయం చేశావు, నువ్వే నా దేవుడు అని చెప్పేసి ఆ పెన్నకు కృతజ్ఞతలు తెలిపితే ఎంత అవివేకంగా ఉంటుందో అదేవిధంగా సహాయం చేయించేవాడిని మనం విడిచిపెట్టేసి చేసేవారిని కూడా మనం ఆదరించాలి, వాళ్ళకి థాంక్స్ చెప్తాం. కానీ నిజమైనటువంటి కృతజ్ఞత ఎవరికి చెప్పాలి? ఆ చేయించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దైవానికి. ఎందువలనంటే ఆయన వీళ్ళ మనస్సులో ఆ ఆలోచన పుట్టించబట్టే కదా మనకు వచ్చి వాళ్ళు సహాయం చేశారు. కాబట్టి మనుషుల యొక్క మనస్సులను మార్చేవాడు ఆ సృష్టికర్త. మన మనస్సులను మన వైపునకు మరల్చేవాడు, త్రిప్పేవాడు ఆయన. కాబట్టి మనం ఆయనను మాత్రమే అడగాలి. అదే ఇక్కడ ప్రవక్త వారు చెప్పడం జరిగింది, ప్రపంచంలోని మానవులందరూ కలిసి నీకు ఏదైనా హాని చెయ్యాలని తలిచినా కూడా ఆయన ఏదైతే ఆయన నీ తలరాతలో రాస్తాడో అది తప్పించి వారు ఏది కూడా హాని చేయలేరు. అంతేకాకుండా వాళ్ళు ఏదైనా నీ నుండి లాక్కోవాలనుకున్నా ఏది కూడా లాక్కోలేరు. కాబట్టి సృష్టికర్త అయినటువంటి దైవాన్ని మాత్రమే చాలా బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అందుకనే ఖురాన్ అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం చెప్తున్నాడు, ఇన్న ఇబాది లైసలక అలేహిం, ఓ ప్రవక్త నా గురించి నా దాసులు అడుగుతారు అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు, దైవం ఎక్కడ ఉన్నాడు అని. వాళ్ళతో మీరు ఈ విధంగా చెప్పండి, అన్ని ఖరీబు ముజీబు దావతు ఇజా దా అని వారితో చెప్పండి. అన్ని ఖరీబ్, నేను చాలా దగ్గరగా ఉన్నాను. ఎంత దగ్గరగా అంటే నీ కంఠనాళానికి కంటే కూడా దగ్గరగా ఉన్నాను. అంటే మన కంఠం కంటే కూడా దగ్గరగా ఉన్నాడు. ఎందువలనంటే ఆయనకు అతీతంగా ఏది కూడా ఈ ప్రపంచంలో లేదు. ఏ విధంగా అయితే సూర్యుని కాంతి సమస్త విశ్వాన్ని కూడా వ్యాపించి ఉన్నదో అదేవిధంగా దైవం యొక్క జ్ఞానము, ఆయన అధికారము, ఆయన శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా ఈ ప్రపంచాన్ని వ్యాపించి ఉన్నాయి. ఆయన పట్టుకు అతీతంగా ఏది కూడా లేదు. మరి అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్పడం జరిగింది, మరి నల్లటి చీకటిలో నల్లటి రాయి మీద నడిచే నల్లటి చీమ కాళ్ళ సవ్వడి కూడా ఆయన తెలుసుకుంటున్నాడు. అంత సూక్ష్మగ్రాహి దైవం అనేవాడు. కానీ మనం ఏమనుకుంటాము, ఏ విధంగా ఆయన అవమానపరుస్తామంటే ఆయన పైనుండి క్రిందకు వచ్చేసాడండి, మనలాగే బాధలు పడ్డాడండి, మనలాగే తిండి తిన్నాడండి, మనలాగే భార్య బిడ్డలు ఉన్నారండి. ఈ విధంగా మనిషిలాగా ఆయన్ను మార్చేసి మనము ఆయనను ఎంతగానో అవమానపరుస్తున్నాము, ఆయన గౌరవానికి ఎంత భంగాన్ని కలిగిస్తున్నాము అంటే సోదరులారా. కాబట్టి దీని గురించి మనం ఆలోచించాలి. దైవము ఎంత మాత్రం కూడా మానవుడు కాడు, మానవుడు అనేవాడు ఎంత మాత్రం కూడా దైవం కాడు. ఈ విషయాన్ని మనము చాలా అనుక్షణం కూడా నిద్రలో నుండి మనం ఎవరైనా లేపి అడిగినా కూడా ఈ విషయం మనకు చాలా స్పష్టంగా మనకు తెలియాలి. అందుకనే ఇక్కడ దైవం చెప్తున్నాడు, ఇన్ని ఇబాది లైసలక అలహిం, ఇబాది ఇన్ని ఖరీబ్, నేను చాలా దగ్గరగా ఉన్నాను. మరి ఎవరైతే పిలిచేవాడు నన్ను పిలుస్తాడో నేను అతని పిలుపుని వింటాను, దానికి సమాధానం కూడా పలుకుతాను. అంత దగ్గరగా దైవం ఉన్నాడు. కాబట్టి అందుకనే దర్శోపనిషత్తులో ఒక ఉపనిషత్తులో మనకు ఒక మాట ఉంటుంది, అదేమిటంటే హృదయంలో నివసించి నన్ను విడిచిపెట్టి ఎవరైతే బాహ్యాన్ని ఎవరైతే ఆరాధిస్తున్నాడో వాడు తన చేతిలో ఉన్నటువంటి అన్నపు ముద్దను విడిచి మోచేతిని నాకు వాడగును అని చెప్పేసి అక్కడ చాలా భయంకరమైనటువంటి ఆలోచింపదగినటువంటి ఒక వాక్యం మనకు కనబడుతుంది. కాబట్టి హృదయంలో నన్ను విడిచిపెట్టేశారు, మీరు బాహ్యమైనటువంటి ఆకారాలను కల్పించుకొని ఆరాధిస్తున్నారు.
ఎలాగుంటుందంటే చేతిలో అన్నపు ముద్దను విడిచిపెట్టేసి మోచేతిని నాకితే ఆకలి తీరుతుందా? కాబట్టి చేతిలో ఉన్నటువంటి అన్నపు ముద్దను మీరు గ్రహించండి. హృదయంలో నివసించే నన్ను విడిచిపెట్టి మీరు బాహ్యమైన వారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి అక్కడ ఉపనిషత్తులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, దైవం ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏమిటంటే, మనకు ఏది జరిగినా, ఏది మంచి జరిగినా, ఏది చెడు జరిగినా అది కేవలము ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహం మాత్రమే. ఆయన పరీక్షిస్తుంటాడు. కొంతమందికి ఎక్కువ అనుగ్రహాలు ఇచ్చి పరీక్షిస్తుంటాడు, కొంతమందికి తక్కువ అనుగ్రహాలు ఇచ్చి పరీక్షిస్తుంటాడు. అయితే మనము గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఈ ప్రపంచం ఎంత మాత్రం కూడా శాశ్వతం కాదు. బల్తు సిరునల్ హయాతి దునియా, ఇది నశించిపోయే ప్రపంచము, 3 నాళ్ళ ముచ్చట మాత్రమే. కానీ నిజమైనటువంటిది ఏది అంటే మరణం తర్వాత రాబోయేది. ఏ విధంగా అయితే ఒక సముద్రంలో మనము సూదిని ముంచినట్టయితే ఆ సూది మనకు ఎంతైతే అంటుకుంటుందో ఆ నీరు, అది మాత్రమే ప్రపంచము. ఆ సమస్త సముద్రం అంతా కూడా పరలోకమే. కాబట్టి నిజమైనటువంటి వివేకి అయినటువంటి విశ్వాసి అయినటువంటి మానవుడు ఏం చేస్తాడు? ఈ 4 రోజుల ప్రపంచాన్ని గురించి ఆలోచించడు. మరణం తర్వాత వచ్చే శాశ్వతమైనటువంటి ప్రపంచాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తాడు. కాబట్టి సోదరులారా, నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. మరి ఏ విషయాలైతే నేను ఇక్కడ చెప్తున్నానో, కేవలం మనము ఈ 4 రోజుల ఈ ప్రపంచం గురించి మన ఆత్మను అమ్ముకోకూడదు, మనము మన విశ్వాసాలను అమ్ముకోకూడదు, మనము మన యొక్క విధానాలను, మన ఆలోచనను ఎంత మాత్రం కూడా ఈ కొద్దిపాటి ఈ ప్రపంచం కోసము ఎంత మాత్రం కూడా ఆలోచించకూడదు. ఒకవేళ ఆలోచించినట్లయితే పరలోకంలో మనకు ఏది కూడా లభించదు. కాబట్టి సోదరులారా, ఎప్పుడైతే మనుషుల్లో, వాళ్ళ యొక్క మనసుల్లో పరలోకం పట్ల నిజమైనటువంటి భీతి ఉంటుందో, ప్రపంచం పట్ల ఎప్పుడైతే నిజమైనటువంటి వాస్తవికత తెలుస్తుందో, అప్పుడు ఆ జీవిత విధానం మారిపోతుంది. ప్రపంచంలో జరుగుతుండే ఈ చెడులన్నీ కూడా అప్పుడు మాత్రమే సమసిపోతాయి. కాబట్టి నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఏ విషయాలైతే నేను ఇక్కడ చెప్తున్నానో వీటి మీద మనం బాగా ఆలోచన చేసేలాగా దైవము మన అందరినీ కూడా ఈ ప్రాపంచిక జీవితం యొక్క వాస్తవికతను తెలుసుకుని మనము పరలోకం కోసం కృషి చేసేవానిగా, మనకు మరణం తర్వాత రాబోయే జీవితంలో మనము సాఫల్యాన్ని సాధించే మార్గాన్ని దైవము మీకు నాకు మనందరికీ కూడా తెలియజేయుగాక. దైవం మనందరినీ కలిపి, మన మనస్సులను కలిపి మనము ఏకదైవారాధన చేసేలాగా, మనందరినీ సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అల్లాహ్ను మాత్రమే మనము ఆరాధించేలాగా, ఆయన అనుగ్రహంతో మనము ఈ యొక్క ప్రాపంచిక జీవితాన్ని విడిచిపెట్టి పరలోకంలో మనం సాఫల్యాన్ని పొందేలాగా దైవము మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.